ఇక మొదట్లో చాలా హై టెన్షన్‌గా మొదలవుతూ ఉంటుంది. ఒక కరప్ట్ పొలిటీషియన్ రామలక్ష్మి దగ్గరికి వచ్చి ఫుడ్ బాక్స్‌లో భారీ మొత్తం లంచం తీసుకొని వస్తాడు. పంచగా ఉండే ఆకు కూరలో కాదు పచ్చ నోట్లు కూడా తినడం నేర్చుకోవాలి అని డైలాగ్ వేస్తూ ఉంటాడు. ఆ పొలిటీషియన్ పొలాలు కబ్జా చేసిన విషయం ఒప్పుకుంటాడు. నేను కబ్జా చేసినప్పుడు వచ్చిన డబ్బులు అందరి ఆఫీసర్స్‌కి పంచాలి. నువ్వు కూడా తీసుకో పెళ్ళికి పని చేస్తూ ఉన్నావు అని రామలక్ష్మిని సూసైడ్ చేసుకుంటాడు. ల్యాండ్ రికార్డ్స్‌లో తన పేరు రాయించమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. రామలక్ష్మి ఒప్పుకోకపోతే నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తా, మీ వాళ్ళకి చాలా దూరంగా వెళ్ళిపోతాం అని భయపెడుతూ ఉంటాడు. రామలక్ష్మి చాలా ఆలోచించి కానీ అంత గట్టిగా కౌంటర్ ఇస్తుంది. నేను రఘురామ గారి కూతుర్ని, నీతి న్యాయానికి ధర్మాలకి ప్రతీకారం ఉన్నదాన్ని అని చెప్తూ ఉంటారు. నువ్వు 2-3 సంవత్సరాల్లో ఈ పదవి నుండి వెళ్ళిపోతావు, కానీ నేను రిటైర్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. నీలాంటి గట్టి ఆఫీసర్ దొరికితే నీ హెల్త్ ఇంకా ఫ్యూచర్ రెండు డేంజర్ అని పొలిటీషియన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ డబ్బులు బాక్స్ని తిరిగి ఇచ్చేసి మర్యాదగా బయలుదేరొచ్చు అని గట్టిగా గెంతేస్తూ ఉంటుంది. ఇంకో పక్కన పార్వతి దగ్గరికి వచ్చిన ఒక లేడీ డబ్బులు తిరిగి ఇవ్వమని గోల చేస్తూ ఉంటుంది. వాడి ఇంట్రెస్ట్తో సహా మొత్తం ఇచ్చేసాయి అని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. పార్వతి చాలా తెలివిగా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేస్తుంది. పార్వతి ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్